వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ 2024 లోక్సభ ఎన్నికల మొదటి దశ ముగిసింది. అదే విధంగా దేశంలో 102 స్థానాలకు పోలింగ్ అనేది జరిగింది. అలాగే రెండవ దశకు దేశం సిద్ధంగా ఉంది. తమ అభ్యర్థులను నియోజకవర్గాల్లో పార్టీ నేతలను నిలబెట్టి నామినేషన్స్ చేయిస్తున్నారు. అదే విధంగా నియోజకవర్గంలో ఓటర్లకు అభ్యర్థులు నచ్చనట్లయితే నోటా ఆప్షన్ ను కూడా అందుబాటులోకి ఉంచేశారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. నోటా అంటే ఎవరూ కాదు అని అర్థం. ఈవీఎం మెషిన్లు చాలా కాలంగా వాడుకలో ఉన్నాయి. అయితే గత దశాబ్దం నుంచి మాత్రమే నోటా బటన్ను అందుబాటులోకి తెచ్చారు. 2013లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా నోటాను ప్రవేశపెట్టారు ఎన్నికల అధికారులు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 2013 నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఓటర్లకు నోటా ఆప్షన్ ఇవ్వడం ప్రారంభమైంది. ఈ బటన్ ఈవీఎం చివర ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నోటా ప్రాముఖ్యత ఏమిటి అంటే, ప్రజాస్వామ్యంలో పౌరులు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు. ఇది ప్రజాస్వామ్య ప్రతిష్టకు ఎంతగానో దోహదపడుతుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు దోహదపడుతుంది. అయితే ఓటర్లు ఏ అభ్యర్థిని తనకు సేవ చేసే ప్రజాప్రతినిధిగా గుర్తించకపోతే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఒక వ్యవస్థను అభివృద్ధి చేసి దీనికి నోటా అని పేరు పెట్టింది. నోటా అనేది ఎన్నికలలో సాధారణ ప్రజల ఓటు వేసేందుకు ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ ఆప్షన్తో ఓటరు తన అయిష్టాన్ని, అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. తద్వారా రాజకీయ పార్టీలు తాము నిలబెట్టిన అభ్యర్థులను ప్రజలు అంగీకరించరని, మంచి అభ్యర్థులను నిలబెట్టాలని స్పృహకు వచ్చాయి. నోటాకు ముందు ఓటరు ఏ అభ్యర్థిని మంచివాడిగా పరిగణించకపోతే సదరు ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోడు. దీంతో అతను ఓటు వృధా అవుతుంది. నోటా నిబంధనల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో నోటాను అక్రమ ఓటుగా పరిగణించారు. అంటే మిగతా అభ్యర్థులందరికంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రెండో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. చివరకు 2018లో దేశంలోనే తొలిసారిగా నోటాకు అభ్యర్థులను సమాన హోదా కల్పించారు. వాస్తవానికి డిసెంబర్ 2018లో హర్యానాలోని 5 జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నోటా అత్యధిక ఓట్లను పొందింది. అటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మహారాష్ట్ర ఎన్నికల సంఘం 2018లో ఇచ్చిన ఆదేశంలో నోటాకు కల్పిత ఎన్నికల అభ్యర్థి హోదా అందజేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఒక అభ్యర్థి ఊహాత్మక అభ్యర్థి అంటే నోటాకు సమానమైన ఓట్లు వస్తే అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి నిజమైన అభ్యర్థి విజేతగా ప్రకటిస్తారు. అన్నింటికంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏ అభ్యర్థికి నోటా కంటే ఎక్కువ ఓట్లు రాకపోతే మూడవసారి ఎన్నికలు జరగవు. అటువంటి పరిస్థితుల్లో నోటా తర్వాత ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మహారాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నియమాలు రాష్ట్రంలో ఎన్నికలకు మాత్రమే పరిమితం చేసింది.